మంది ఎక్కువైపోయింది, గుర్తు తెలియట్లేదు. అదే శోభ, ఎలా నిద్ర పట్టలేదా? ఇంటికి బాగా వస్తున్నావు? నీ గురించి ఎదురు చూస్తున్నాను. నా గురించా? నా గురించి చాలా తప్పురా. ఇంకెప్పుడు చూడకిలా. చూడు, అర్ధరాత్రి బ్రాందీ షాపులన్నీ కట్టేసేంత వరకు తాగాలి. నిషా తలకెక్కి రోడ్డు కనపడకుండా పోయేంత వరకు తాగాలి. అది మన ఫిలాసఫీ. తెలుసు కదా నీకు. నేల నుంచి చూస్తున్నావు. పడుకోరా. గుడ్ నైట్. అన్నయ్య, ఎందుకు ఇలా తాగుతూ తిరుగుతావు? నేను తాగడం మానేశాను కోరా. ఊళ్ళో ఎంతమంది బ్రాందీ షాపుల వాళ్ళు బాధపడతారో తెలుసా? నేను రోజు తాగుతున్నాను కాబట్టే వాళ్ళు పిల్ల పాపలతో హాయిగా ఉన్నారు. మనం పుట్టినందుకు 10 మందికి ఉపయోగపడాలరా. అది మన ఫిలాసఫీ. కర్మకాలు నువ్వు ఆడపిల్లగా పుట్టావు. మగపిల్లాడిగా పుట్టుంటే ఇద్దరం కలిసి అపూర్వ సహోదరుల్లాగా తాగుతూనే ఉండేవాడు. అన్నయ్య, అమ్మా నాన్న నీ గురించి ఎంత బాధపడుతున్నారో తెలుసా? అంటే బాధపడుతున్నారా? బాధపడటం వాళ్ళ జన్మ హక్కు. అసలు బాధపడతారు కాబట్టే వాళ్ళ అమ్మ నాన్న అన్నారు. అది. గుడ్ నైట్. విన్నావుగా రాజేశ్వరి, వాడి ఫిలాసఫీ. వాడిని పెంచుకోవడమే తప్పైతే వాడి మీద ఆశలు పెంచుకోవడం మరీ తప్పనిపిస్తోంది. ఇంటికి రాధెక్కడన్నాయా? రాధ మాయా, మీ అమ్మాయి కోసం అడ్డమైన దారుల వెంట కారులో కసరత్తు చేసుకుంటూ వచ్చాను. కట్నం కాస్త ఎక్కువ ఇవ్వాలి. ఆడపిల్ల కోసం ఆ మాత్రం కష్టపడాలో. కావాలంటే మీ నాన్న అడుగు. ఏనన్నా? వాట్ యు మీన్? అత్తయ్య, రాధ, మావయ్య. ఏమా? హలో శోభ. హాయ్. హాయ్. ఏమిటి అందరూ వచ్చేసరే? పట్నం నుండి మక్క మార్చేస్తారా? కాబోయే కోడల పిల్ల మార్చమంటే తప్పకుండా మారుస్తాం. ఆడపిల్ల కోసం ఆ మాత్రం కష్టపడిపోతే ఎలాగా? మీ పెళ్లి విషయం మాట్లాడాలని వచ్చారమ్మా. మన ఆనందం నువ్వు చిన్నప్పటి నుంచి ఎరుగుదు. ఇద్దరూ కలిసి ఒకే కాలేజీలో చదువుకున్నారు. వచ్చే ఏడాదిలోనే ముహూర్తాలు పెట్టిస్తా ఉంటున్నారు. ఏమంటావు? సమ్మర్ లో మ్యారేజీ, వింటర్ లో హానీమూన్. ఓకే. మాట్లాడేమమ్మా, మేము పరాయవాళ్ళం కాదుగా, సిగ్గెందుకు? కాబోయే మొగుడి ముందు కనీసం ఓ లీటర్ సిగ్గన్నా ఒలకబోయటం ఆంధ్రదేశపు ఆడపిల్ల ఫిలాసఫీ. అందుకే అభినయిస్తోంది. సిగ్గు లేదు, బొగ్గు లేదు. మావయ్య, నీ కూతురికి సిగ్గే లేదుట. నాన్న, నేను ఎంఎస్సీ చదువుతాను. అంతవరకు ఈ పెళ్లి గొడవ తాకండి. రా శోభ. వెరీ గుడ్. ఖచ్చితంగా చెప్పేసింది రా తన అభిప్రాయం కోడల పిల్ల. ఆవిడ ఇష్ట ప్రకారం కానిద్దాం. ఏరా అబ్బాయి? అల్లుడు, నువ్వేమంటావు? కావాలనుకున్న దానికోసం కాసు కూర్చోవటమే మన ఫిలాసఫీ.